హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 45,000 వరకే సాలరీ వస్తుంది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది అందరికీ ఒక ఏమంటే ఆశ అనేది ఉంటుంది. కానీ అది అందరికీ ఆశ నెరవేరుతుందా అంటే లేదు. ఎవరికి నెరవేరుతుంది మరి ఈ జాబ్ కొట్టడం అంటే? ఎవరైతే ప్రీ ప్లానెడ్గా మంచి జాబ్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని ఆ యొక్క ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. మెయిన్ ముఖ్యంగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. కానీ కొంచెం తక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ని చాలా లైట్ తీసుకుంటారు. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి జాబ్ అనేది తెచ్చి పెడతాయి. మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మన టెలిగ్రామ్లో రీసెంట్లీగా జాబ్ వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏదైతే మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయో తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా అలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైనా ఒక సంస్థకి సంబంధించి రిక్రూట్మెంట్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి దాదాపుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రతి నోటిఫికేషన్స్లో కూడా సిలబస్ అనేది ఆ పోస్టులకి కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్క ఎగ్జామినేషన్కి సంబంధించి కాదు, మీరు ఎన్ని రకాల నోటిఫికేషన్స్ వచ్చినా ఆ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే మీరు డెఫినెట్గా జాబ్ అనేది సాధించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది విద్యాశాఖకి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో మీకు అవసరమైనటువంటి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా మనకి ఎలిజిబిలిటీ అయినటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు మాట్లాడడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఆ పోస్టులకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి ఇక్కడ క్లర్క్ ఉద్యోగాల గురించి చెప్పాను కదా. సో ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూడండి. సో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఇక్కడ 10+2 కానీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా అంటే మీరు ఇంటర్ చదివినా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డిప్లొమా పాస్ అని కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి క్లర్క్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉండాలి. మీకు ప్రజెంట్ స్కిల్స్ లేకుండా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ తర్వాతనే ఈ టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు కాబట్టి అప్పటి వరకు మనకి టైం అనేది దొరుకుతుంది. ఆ టైంలో మీరు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు 30 years లోపు ఏజ్ అనేది ఉండాలి. సాలరీ వచ్చేసి మనకి లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి బేసిక్ పే ఉంటుంది. అండ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా మనకి ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 45,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ అనేది పాస్ అయ్యండి. మోటార్ కార్స్కి సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, డ్రైవింగ్లో అట్లీస్ట్ మోటార్ కార్కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. లెవెల్ 2 ప్రకారం మీకు అప్ టు 45,000 వరకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి సార్టర్ అని చెప్పేసి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ డిప్లొమా వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి టైపింగ్ స్కిల్స్ అక్కర్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 30 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. లెవెల్ 2 ప్రకారం సాలరీ వస్తుంది. వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్కిల్డ్ వర్కర్ అని చెప్పేసి 17 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి ఐటీఐ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు
ఇంటర్మీడియట్లో సైన్స్ అనేది ఒక స్ట్రీమ్గా అంటే మనకి ఇంటర్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ చదివి ఉండి రెలవెంట్ డిపార్ట్మెంట్లో మీరు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 6 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఐ అనేది పాస్ అయి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి గ్రేడ్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే ఉండాలి. లెవెల్ 4th ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి స్టెనోగ్రాఫర్స్కి అలాగే టెక్నీషియన్స్కి. అంటే దాదాపుగా మీకు 55,000కి పైగానే సాలరీ వస్తుంది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4th ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ లాస్ట్ డేట్ కూడా చాలా టైం ఉంది. మనకి January 7th వరకు అయితే ఇచ్చారు టైం. సో ఆ డేట్లోపు అయితే అప్లికేషన్ అనేది చేయాలి. మరి ఏ విధంగా అప్లై చేయాలి అంటే సో మనకి ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేయాలి. మనకి ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు నోటిఫికేషన్ నుంచి 8th పేజీలో అలాగే మనకి ఇక్కడ 9th పేజీలో వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. చాలా సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఫామ్. ఇందులో మీరు జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి రాసేసేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ నెంబర్ అనేది డేట్ అనేది రాసేసేయండి. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేయండి. అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ మీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద మీరు అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి అంటే వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ అడ్రస్ సెండ్ చేయడానికి సంబంధించి ఇక్కడ పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది ఇచ్చారు. సో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ చేయడానికి మీరు ఫీజు కూడా పే చేయాలి. SC/ST వాళ్ళైతే 200, మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అనేది మీరు ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అంటే బ్యాంకుకి వెళ్ళి DD తీసుకొని, డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం, సో DD తీసుకొని DD రిసిప్టెంట్కి అయితే అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. ఆ DD అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ NERIST అండ్ పేయబుల్ ఎట్ SBI నిర్జులి అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క పేరు మీద మీరు అప్లికేషన్కి సంబంధించి ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ ఫామ్ మీద మీ యొక్క ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్స్ అనేవి మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి పోస్టింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏదైతే NERISTకి సంబంధించిన సంస్థ ఉందో అక్కడే పోస్టింగ్ ఇస్తారు. కాకుండా మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలు ఖాళీలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఇది దూరం కదా లొకేషన్ అని చెప్పేసి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే పెడతారు. కాబట్టి ఎవరికైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అన్నటువంటి క్యాండిడేట్స్కి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి కామన్గా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే ఎగ్జామ్ పెడతారో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు సింగిల్ ఎగ్జామినేషన్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.